మ్యాథ్స్లో మనల్ని కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్ ఒకటి చూద్దామా? చూడండి, ఇఫ్ దిస్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై ది స్మాలెస్ట్ ఆడ్ కాంపోజిట్ నెంబర్ దెన్ ఫైండ్ పి అంటున్నారు. చూడండి, ఇక్కడ ఈ నెంబర్ని స్మాలెస్ట్ ఆడ్ కాంపోజిట్ నెంబర్తో డివైడ్ చేయగలిగితే పి వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో మనం ఎలా చూసుకోవాలి? చూడండి, ఈ టర్మినాలజీ ఇంపార్టెంట్. స్మాలెస్ట్ ఆడ్ కాంపోజిట్ నెంబర్, ఆడ్ కాంపోజిట్ నెంబర్ అంటున్నారు కాబట్టి ఫస్ట్ మనం ఆడ్ నెంబర్స్ తీసుకుందాం. 1 3 5 7 9. ఇందులో కాంపోజిట్ నెంబర్ అంటారు. స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ చూడండి, 1 ఈజ్ నెయిదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్, తెలిసిందే. 3 ప్రైమ్, 5 ప్రైమ్, 7 ప్రైమ్. వాట్ అబౌట్ 9? 9 ఈజ్ కన్సిడర్డ్ యాజ్ స్మాలెస్ట్ ఆడ్ కాంపోజిట్ నెంబర్. సో ఇప్పుడు ఈ నెంబర్ మొత్తం 9తో డివైడ్ చేసామనుకోండి, అప్పుడు పి ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నారు. చూడండి, 9 అనగానే ఇక్కడ టోటల్ డిజిట్స్, సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది 9తో పోవాలి. సో మొత్తం సమ్ చేసుకుంటూ వెళ్ళకూడదు, కొట్టేసుకునే లాజిక్ యూజ్ చేయాలి. చూడండి, 9 అనేది ఆల్రెడీ 9తో పోయింది, డివైడ్ చేసేస్తున్నాము. నెక్స్ట్ 6 + 3 9 కదా, కొట్టేస్తున్నాము. నెక్స్ట్ 7 + 2 ఎంత? 9, తీసేస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 5 + 3 + 1 ఎంత? 9 కదా, రిమూవ్ చేస్తున్నాము. ఇంకా ఏం మిగిలింది చూడండి డిజిట్స్ అనేవి, 3 + 2 మిగిలింది 5. సో 5కి ఎంత యాడ్ చేస్తే మనం ఇది 9తో డివైడ్ అవ్వగలిగింది? 4, 5, 6, 7, 4 కదా. 5 + 4 9 అవుతుంది కాబట్టి P మస్ట్ బి 4. ఓకేనా?